ఏంటినా అండి కాలేజ్లో హడావిడే లేదు? కొంపదీసి సండేనా? సండే కాదు, బట్ ఫన్ డే. ఫ్రెషర్స్ పార్టీ అయిన నెక్స్ట్ డే ఆప్షనల్ హాలిడే ఇస్తారు. ఓ ఎస్, మర్చిపోయానండి. ఈ రోజు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. హరికథ, బుర్రకథ. బుర్ర కథలు బోరింగ్. బార్ కథలు చెప్పండి. బారెడు కథను బెత్తడు చేసి చెప్పమంటావా? నీ హార్ట్ మాకు హార్ట్, అదే విరాట్. భూమి కొండముల వెంట వెళ్ళాడు, భూమి కొండముల వెంట వెళ్ళాడు. ఎక్కడికి? పాడేరుకా? సీడేరు మల్టీప్లెక్స్ కి. ఫ్రెషర్స్ డే పార్టీలో గెలిచినందుకు భూమికి ట్రీట్ ఇస్తానని తీసుకెళ్లాడు. ఏంటి, ఆ హ్యాండ్సమ్ ఫెలో ఈ గేదె వెంట వెళ్ళాడా? వాట్ ఈ జోక్. ఆ గేదె తెల్లగుంది మరి. ఫిగర్ ఎలా ఉన్నా కలర్ ఉన్న అమ్మాయిలంటే కాలర్ ఎగరేసే కుర్రాలైనా కరిగిపోతారు. ఎప్పుడు పోయారు? 10 నిమిషాలు దాటింది. అంటే మాట దాటి మ్యాటర్ కాఫీ టిఫిన్ వరకు వచ్చిందన్నమాట. టిఫిన్ కి ఓకే అన్నది మీల్స్ కి కాదంటుందా? షట్ అప్. అది విరాట్ తో కలిసి వాటర్ కూడా తాగరాదు. తాగిందే అనుకో, మనం బార్కెళ్ళి బీర్ కొడదాం, తర్వాత వచ్చి దాన్ని కొడదాం. ముందు ఫోన్ కొడదాం. లిఫ్ట్ చేస్తే సీన్ ఇక్కడికే షిఫ్ట్ చేద్దాం. నాట్ రీచబుల్ వస్తోంది. ఎక్కడి దాకా రీచ్ అయ్యారో? నోరు ముయ్యకపోతే నిన్ను మూసేస్తాను. కార్ ఎక్కండి. ఏమైంది భూమి? ఏటే ఇవి రేట్లా సోది పోట్లా? టిఫినీలే 300-400 రేట్లు చూస్తే మనల్ని చీప్గా చూస్తారు భూమి. ఏం కావాలో చూడండి. నాన్ చూస్తానుండు. ఇదేటి వంటల పుస్తకమా? కొండమ్మా, ఆర్డర్ చెప్పమ్మా. PALAK. ఏటైతే పలక. పలక పుస్తకంలో పలకని రాసినాడేటే గాడిద కొడుకు. మిస్ బూమ్ అనుకో, అది పలక కాదు, పాలక పక్కన పన్నీర్ ఉంది. నీళ్ళెందుకు అబ్బాయా? పుల్లు మీల్స్ అని రాసుంటారు కదా, అది చెప్పేయ్. అవి ఉండవు, లైట్ గా తీసుకునేవే ఉంటాయి. అనన్య, నీకు దండం పెడతా, నువ్వైనా కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. భూమి, ఇక్కడ భోజనం ఉండదు. అయితే పదండి, ఇంకో హోటల్కి పోదాం. భూమి, కూర్చోండి. ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి. కూర్చోండి. పూర్తిగా తినండి అంటారనుకున్నాను. ఈ రెస్టారెంట్ ఆకలి తీరుస్తాయి కానీ కడుపు నింపవు. ఆ మాత్రానికి ఇంత రేట్లు ఎట్టాలా? అబ్బయ్యా, ఓ సుబ్బయ్య, మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? నువ్వు చెప్పు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్, కెన్ ఐ హెల్ప్ యూ?
ఏటంటుంది? నీకు తినడానికి ఏటేటి కావాలా అని అడుగుతుంది. మై సజ్జ రొట్టెలున్నాయా? సారీ మేడం, లేవు. మరేటి కావాలని అడుగుతావేటి? చెప్పే తినాలి కదా. యా, యు ఆర్ రైట్ మేడం. ఏటే ఏటేటో అంటుంది. నువ్వు ఆర్డర్ ఇయ్యే. అయితే వాకే. ఓ అమ్మాయి, 2 ప్లేట్ల పూరి, 2 ప్లేట్ల ఉప్మా, 2 ప్లేట్లు వడ అటుకురా. సారీ మేడం. మే పూరి అంటే సారా అంటావేటి? అవి లేవు. మీకేం కావాలి? నా వల్ల కాదు, మీరే చెప్పుకోండి. తినడానికి ఏమున్నాయి? చికెన్ 65, చికెన్ మంచూరియా, డ్రమ్ స్టిక్స్, పెప్పర్ చికెన్, స్పైసీ చికెన్. ఆ? చికెన్ ఒక్కటే అర్థమైంది. ఆ, నాకు కూడా. అన్నయ్య, నువ్వు ఆర్డర్ ఇవ్వు, లేదంటే సినిమాకి టైం అవుతుంది. ఏటి సినిమా కూడా ఉందా? బొమ్మే, ఈ ఊళ్ళో బట్టెట్టుందో చూడాలా. బట్ట రీలు ఇట్టా ఇట్టా తిప్పి బట్ట మీద సినిమా ఎత్తారు కదా. ఈడ ఎండితేరంటారే. ఓ సోసి, అదే. మై గాడ్, క్రేజీ గర్ల్స్. నువ్వెంత ఫాస్ట్గా తీసుకొస్తావో, సార్, మమ్మల్ని ఎంత త్వరగా పంపించేస్తావో నీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చికెన్ మంచూరియా, డ్రమ్ చికెన్, కూల్ డ్రింక్స్ అందరికి. ఓకే సార్. మేక్ ఇట్ ఫాస్ట్. థ్యాంక్ యూ సార్. అటైపోయినదేందబ్బా? ఆ వాస్తు బాగుందంటలే కొండమ్మా. నువ్వు గమని. నువ్వు కూర్చో. షిట్, ఏమైందినండి? షిట్, వాట్ హ్యాపెండ్ అండి? విరాట్ మొబైల్లో గ్రీన్ బటన్ పని చేయట్లేదనుకుంటా. రెడ్ బటన్ ప్రెస్ చేస్తూ కాల్ కట్ చేస్తున్నాడు. బటన్ పనిచేయదో లేక పల్లెటూరి బఫరే దొరికిందో. విల్ యూ ప్లీజ్ షట్ యువర్ మౌత్? కూరేసావు, అన్నమెట్టు. ఏంటి మేడం? మనం తినాల్సింది ఇదే. అన్నం ఉండదు భూమి. తినండి. అయ్యో బొమ్మే, ఈ కూరలో ఆ కూర నంచుకోవాలంతే. నమిలి పారేయ్. హలో. కొండమ్మ,
చేత్తోటి. ఓ ఇక్కడ పెట్టమ్మా. ఏ నిమ్మకాయ రసం మంచిదే కదా. అవి తాగడానికి కాదు, చేయి కడుక్కోవడానికి. చేయి కడుక్కోడానికైతే లోటాలు తేవాలి కానీ గిన్నెలో తెచ్చిందేటి. మళ్ళీ నిమ్మకాయ ఎందుకు వేసినారు? తిన్నది కారమైతే సప్పరిత్తా తాగలేమో బొమ్మే. అన్నయ్య ఇంకో 2 నిమిషాల్లో ఖాళీ చేయకపోతే కస్టమర్స్ కొట్టేలా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ, చెక్ ప్లీజ్. రెడీ సార్. టూ ఫాస్ట్గా ఉన్నావే. థ్యాంక్ యూ సార్. వెళ్దాం పదండి, మూవీకి టైం అవుతుంది. కాఫీలో కాస్త షుగర్ తక్కువైనా తీపి కబురు చెప్పాలని వచ్చాంగా, బానే అనిపించింది. పర్సనల్ విషయాలు మాత్రం వద్దు, బిజినెస్ విషయాలే ముద్దు. చెప్పండి. పచ్చని పొలాల కింద గ్రానైట్ రాళ్లున్నాయని పాడేరు ప్రజలకి తెలీదు తారా. లక్ష్మీదేవి భూమి కిందుంది. భూలక్ష్మి అనుకోవచ్చు. మరే నేల మీద పండే పొలం మీద రైతులు ఆధారపడతారు. ఆ నేల కింద పడి ఉన్న రాయి మీద మనం ఆశపడుతున్నాం. ముక్కురాయి అయినా బంగారందైతే రేటుంటుంది. అలాంటిది బంగారం లాంటి ఈ భూమికి ఇంకెంత రేటు పలుకుతుందో. మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడంలో ఇబ్బందులుంటే 60-40 అగ్రిమెంట్ని 50-50గా మార్చుకుందాం. మన దగ్గర అంత లిక్విడ్ క్యాష్ లేదు కదా పిన్ని. 60ని 50కి కుదిస్తే బెటర్ ఏమో. నువ్వు ఉండవయ్యా శ్రీపతి. నీ పేరు శ్రీపతి గాని డబ్బుకి నువ్వు మొగుడివి కాదయ్యా. కరువు వచ్చినప్పుడే అరువు తెచ్చుకుంటాం, క్యాష్ లేనప్పుడే వేషాలేస్తాం. ఆ విజయమాల్యాన్ని ఆదర్శంగా తీసుకో, అవతారాలు అవే అర్థమవుతాయి. తారా,
సీన్స్ ఇస్తారంటే మా శ్రీపతికి తెలీదు. నా తల తాకట్టు పెట్టైనా డబ్బు అడ్జస్ట్ చేస్తానని చెప్పను. బుర్ర కొట్లో ఉంటే కాస్ట్లీ ఐడియాలు ఎలా తడతాయి చెప్పు? ఏం పెడతామో పెడతాం. ఈ కాంట్రాక్ట్ అయితే పడతాం. ముందనుకున్నట్టుగానే మాది 60, మీది 40 చేసుకోండి. 50-50 అంటారేమో అనుకున్నాను. 50-50 అంటారేమో అనుకున్నాను. నాకు సరి సమానంగా ఉంటారేమో అనుకున్నాను. మ్యాచ్ అవ్వట్లేదు. ఇట్స్ ఓకే, అగ్రిమెంట్ అవ్వనండి. ప్రసన్న మేడం, నెల రోజులు మాత్రమే గడువుంది. మీడియేటర్ కిషోర్ బాబుకి మేము 4 కోట్లు, మీరు 6 కోట్లు ఇస్తేనే భూలక్ష్మి గ్రానైట్ ల్యాండ్ మన సొంతం అవుతుంది. అర్థమైంది కదా? 6 కోట్లంటే 600 లక్షలత్తయ్యా. ఈ మాత్రానికే నోరు తెరిచావు. గ్రానైట్ పంట పండిందనుకో, షాక్తో జీవితంలో మళ్ళీ నోరు తెరవలేదు. ప్రొసీడ్. మీరు కూడా సంతకం చేసివ్వండి. నా జీవితానుభవంతో చెప్తున్నాను. మగాళ్లకు పలుకుబడి, ఆడవాళ్ళకి రాబడి ఉండాలి. మా లేడీస్కి షాపింగ్ ఒక్కటే ఉంటుంది. మీకోసం కిళ్ళీ షాపులు, వైన్ షాపులు, కొన్ని చిల్లర షాపులు ఎదురు చూస్తూ ఉంటాయి. ఆడవాళ్ల వల్ల మగాళ్ళు బట్టల కొట్లు పెట్టారు. మీ మగాళ్ల వల్ల మందు షాపు పక్కన మెడికల్ షాపులు పెడుతున్నారు. మా పట్టు చీరల్ని సెకండ్ హ్యాండ్లో అమ్మినా కూడా సగానికి సగం రేట్ వస్తుంది. అదే మీ మగాళ్ళు తాగి పడేసిన సీసాల్ని పట్టుకెళ్లే బాయ్కి కూడా 10 రూపాయలు ఇస్తే గాని పట్టుకుపోడు. ఆ పెన్నివు శ్రీపతి. హరి ఓం తత్సత్. అవంతిక, దీనిపైన నీ ఆటోగ్రాఫ్ పెట్టు. ఫైల్ మార్చుకోండి. ఈ ఒప్పందంతో మన బంధం బలపడింది వదినా. మెరుగుపడింది అంతే. అంతేలే, బలపడాలంటే సంబంధం ఖాయమవ్వాలి కదా. ప్రసన్న మేడం, ఈ కప్స్ తీసుకెళ్ళి కడిగేమని చెప్పు. ఓకే మేడం. పని అయిపోయిందిగా, ఇక పదండి. పదావంతిక. హరి ఓం తత్సత్. వస్తాం తారా. రా శ్రీపతి. ఎలా ఉంది మీ పెద్ద మనవరాలు ముక్తాదేవి? తను ఎక్కడ ఉందని మళ్ళీ అడగడానికి వస్తే ఎలా ఉందని నన్ను ప్రశ్నిస్తారేంటి గురువుగారు? నీ కనుపాపలు ఆ చిరుపాప చిత్రాన్ని బంధించాయి ముక్తాదేవి. అంటే నేను నా పెద్ద మనవరాల్ని చూశానంటారా గురువుగారు? ఎక్కడ, ఎప్పుడు చూశాను గురువుగారు?
తన కోసం మీరు చెప్పిన చోటుకు వెళ్ళి అన్ని దిక్కులా వెతికాను. 100 మంది అమ్మాయిల్ని చూశాను. కానీ ఎక్కడా నా మనవరాలు కనపడలేదు. కనబడింది.